బదిలీ చేసింది. దాదాపు 20 మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఖమ్మం కలెక్టర్ గా మొజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్ గా సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్ గా ఆశీష్ సాంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా జితేష్ పాటిల్, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, హనుమకొండ కలెక్టర్ గా ప్రావీణ్య బదిలీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. దాదాపు 20 మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఖమ్మం కలెక్టర్ గా మొజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్ గా సంతోష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్ గా ఆశీష్ సాంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా జితేష్ పాటిల్, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, హనుమకొండ కలెక్టర్ గా ప్రావీణ్య బదిలీ అయ్యారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రేవంత్ రెడ్డి పరిపాలన మార్పు భాగంగా ఈరోజు భారీ ఎత్తున కలెక్టర్ల బదిలీ చేశారని చెప్పవచ్చు. ఐఏఎస్ అధికారులు దాదాపు 20 మంది ఐఏఎస్ అధికారులు ఈరోజు బదిలీ కావడం జరిగింది. ఎవరైతే ప్రముఖంగా కలెక్టర్లుగా ఉన్నారో ఆయా జిల్లా కలెక్టర్లను ఇతర చోట్లకు ట్రాన్స్ఫర్ చేయడం, కొంతమందికి అసలు పోస్టింగ్ ఇవ్వకపోవడం, అడిషనల్ కలెక్టర్లు అలాగే అడిషనల్ కలెక్టర్లుగా ఉన్నటువంటి లోకల్ బాడీ కావచ్చు, ఇటు రెవెన్యూ విభాగాలకు సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్లు కూడా పదవి కల్పిస్తూ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 20 మందిని షఫ్లింగ్ చేయడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది కలెక్టర్లు. అదేవిధంగా థ్యాంక్ యూ శ్రీకాంత్.